హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఈ యొక్క L1, L2, L3 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్త. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగంగా L1లో ఉన్నటువంటి వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారా, L2లో ఉన్నటువంటి వారికి ఇస్తారా, L3లో ఉన్నటువంటి వారికి ఇస్తారా, ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వివరాలతో పాటుగా అర్హుల లిస్ట్, జిల్లాల వారీగా అర్హుల లిస్టులను కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రెండో విడత కోసం అయితే మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. వారికి సంబంధించి రెండో విడతకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఉగాదికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 99 డేస్ హౌసింగ్ యాక్షన్ ప్లాన్ రెడీ అని చెప్పేసి మనకైతే ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లనైతే వారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులో కొన్ని చోట్ల కొన్ని జిల్లాలలో కంప్లీట్ దశకి రావడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలలో పాక్షికంగా అక్కడక్కడ కంప్లీట్ కావడము, కొన్ని రిమైనింగ్ వర్క్స్ అనేది కూడా ఉండడం అయితే జరిగింది. అయితే వీటన్నింటినీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా L1, L2, L3 లిస్టులు, 3 లిస్టులు ఏవైతే ఉన్నాయో అందులో L2 కేటగిరీ వారికైతే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దక్కడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే L2 కేటగిరీ అంటే అర్థం ఏమిటి అంటే వారికి ఇల్లు కట్టుకోవడానికి స్థలము రెండూ లేనటువంటి వారే L2 కేటగిరీలో ఉన్నారు. కాబట్టి వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయేటటువంటి ఈ యొక్క 100 రోజులలో ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ విడతలో భాగంగా కట్టుకున్నటువంటి వారి యొక్క గృహ ప్రవేశాలు, అదేవిధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయి ఉన్నాయో, ఇంకా కంప్లీట్ కానటువంటివి ఎక్కడైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఈ యొక్క లబ్ధిదారులకి అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకోవడం జరిగింది. మార్చి, ఏప్రిల్, మే నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో గృహ ప్రవేశాలు, కొత్త ఇండ్ల మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించిన షెడ్యూల్ని అధికారులు ఖరారు చేశారు. ఈ ప్లాన్ను అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, పీడీ, ఏఈలకు పంపించారు. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లలో గృహ ప్రవేశాలు చేయడంతో పాటు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇక్కడ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇండ్లని 15,000 ఇండ్లని కూడా ఉగాది పర్వదినాన పంచిపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే L2 కేటగిరీలో ఉన్నారో వారికైతే ఈ ఇండ్లు వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా అర్హుల లిస్ట్ అనేది కూడా రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క జిల్లాకి సంబంధించిన అర్హుల లిస్ట్ రిలీజ్ అవ్వగానే మీకు వీడియో కావాలి అనుకుంటే మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో అనేది నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే మనకి ఏప్రిల్ నెలలో నెక్స్ట్ మంత్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయి అంటే L1 కేటగిరీలో ఉన్నటువంటి అర్హుల పేర్లు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. L2, L3 వాళ్ళకైతే ఇప్పుడైతే అవకాశం లేనట్టుగా మనకైతే ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అయితే అందడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ గృహాలకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.